రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం గమనించినట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి మనకు ఉండవలసినది ఏమిటంటే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనము గనక నమ్మిక ఉంచినట్లయితే ఆయన ద్వారా మనకు నీతి అనేది కలుగుతుంది. ఆ విశ్వాసము ఆయన మీద మనం కలిగి ఉన్నప్పుడు ఆ నీతి మనకు నిరంతరము నిలిచి ఉంటుంది. మరి అయితే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని వాక్యలేఖనం చెప్తుంది. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యొద్దకు మనము చేరగలము. అదే విధముగా దేవునితో మనము సమాధాన పడగలము. అంటే ఇప్పటి వరకు యేసును అంగీకరించకపోతే దేవునితో సమాధానము లేదా అంటే లేదనే వాక్య ప్రకారం చెప్పవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరింపని ప్రతివాడు కూడా దేవునికి విరోధముగానే ఉన్నవాడు, దేవునికి విరోధంగా లోకముతోనే ఉన్నవాడు. కాబట్టి దేవునితో మనము సమాధాన పడాలి. దేవునికి విరోధంగా ఉన్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక రకంగా దేవునితో యుద్ధం చేస్తున్నట్లే. దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దేవునితో యుద్ధం చేసేవాడు ఎవడైనా యుద్ధంలో గెలవగలడా? అది అసంభవము. కాబట్టి మనమందరము కూడా దేవునితో సమాధానాన్ని కలిగి ఉండాలి. అది దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే దేవునితో మనం సమాధాన పడటం అనేది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఒక పాపిగా మనము ఆయన ముందు నిలవలేము. కానీ మన పాపాలను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ద్వారా పూర్తిగా భరించాడు. కాబట్టి ఆయన ద్వారా ఆయన నామాన్ని ఆయన రక్తాన్ని మనం అంగీకరించి నమ్మి విశ్వసించటం ద్వారా ఆయన బట్టి మనము దేవునితో సమాధాన పడగలము. అందుకే మన ప్రార్థనలు మన విజ్ఞాపనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుతున్నాయి. మన ప్రార్థన కూడా మనం ఆ రీతిగానే చేయటానికి గల కారణం కూడా అదే. దేవునితో మనము సమాధానపరచబడాలి. దేవుని యొక్క కృపను మాత్రమే మనం పొందుకోవాలి. కానీ దేవుని ఉగ్రతకు మనము పాత్రులము కాకుండా ఉండాలి అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. మరి ఆయన యందు మనము విశ్వాసముంచి ఆయన దేవుని కుమారుడని మన పాపములన్నిటినీ పరిహరించటానికి శిలువ మరణం పొందాడని మనము గనక నమ్మినట్లయితే, మనం ఒప్పుకున్నట్లయితే మనము రక్షింపబడతాము, నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించుకోగలుగుతాము. మనము దేవుని యొక్క ఉగ్రతను కోరుకుందామా, దేవుని యొక్క ప్రేమను, శాశ్వతమైన కృపను కోరుకుందామా అంటే ఏ ఒక్కరైనా సరే దేవుని యొక్క ప్రేమ కృపను మాత్రమే కోరుకుంటారు తప్పిస్తే దేవునికి వ్యతిరేకంగా ఆయన ఉగ్రతను పొందుకోవాలి అని చెప్పి ఏ ఒక్కరూ కోరుకోరు. ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఏ మనిషి మానవుడు వాటిని ఏమాత్రము తట్టుకోలేడు, భరించలేడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని కృపను పొందాలన్నా, ఆయనతో సమాధానము కలిగి ఉండాలన్నా, ఆయన ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడాలన్నా ఉన్నటువంటి ఏకైక మార్గము, సత్యము, జీవము యేసయ్యే. మరి ఆయనను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ఆయన నమ్మి విశ్వసించుట ద్వారా. అదే విధముగా ఆయన ద్వారానే మనము దేవుని ఎదుట నిలవటానికి శక్తిమంతులం అవుతున్నాము. దేవునికి ప్రార్థన చేయటానికి మనము యోగ్యులమవుతున్నాము. ఆ యోగ్యత మనకు కల్పించింది ఎవరంటే తండ్రికి మన పక్షమున మన పట్ల సమాధానము కలుగజేసేటువంటి యేసయ్య మాత్రమే. మరి అందు నిమిత్తమే మనమందరము కూడా యేసు నామాన్ని అంగీకరించి ఒప్పుకొని మన యొక్క పాపములన్నిటినీ ఆయన భరించాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఆ నీతిని నిలుపుకుంటూ దేవుని ఎదుట కూడా నిలవబట్టానికి ఆయన ద్వారా మనము శక్తిమంతులం అవటానికి, ఆయన శాశ్వతమైన కృపను పొందుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేచన గల హృదయాన్ని ఇవ్వాలని
నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.